హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ ఇద్దాము. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఢిల్లీ వేదికగా జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో మన టీమిండియా మొత్తం ఫస్ట్ డే ఆధిపత్యం చెలాయించింది. డే 1 రోజు 318 అయితే కొట్టిళ్ళు, జస్ట్ 2 వికెట్లు మాత్రం ఓడిపోయారు. ఆ 2 వికెట్లు కూడా మనలో కొంచెం జడ్జిమెంట్ లో రాంగ్ అయ్యి ఆ 2 వికెట్లు అయితే ఓడిపోయాలని చెప్పుకోవచ్చు. మరోవైపు వెస్టిండీస్ దగ్గర నుంచి ఎటువంటి కాంపిటీషన్ అయితే మనకైతే కనబడతలేదు. వాళ్ళ దగ్గర ప్లాన్ లేదు, పర్ఫెక్షన్ అయితే లేదు, ఏదో మోషన్ త్రూ వెళ్తున్నట్టయితే మనకైతే కనబడుతుంది వాళ్ళ దగ్గర నుంచి అయితే. ఇక ఓవరాల్ మ్యాచ్ విషయానికి వస్తే శుభన్ గిల్ టాస్ అయితే గెలిచిండు. ఫైనల్లీ ప్రీవియస్ 6 మ్యాచెస్ లో ఒక్క టాస్ కూడా గెలవలేదు, బట్ ఇక్కడ టాస్ గెలిచిండు. ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే వికెట్ వచ్చేసి పోను చాలా లో అయితే అవుతుంది. స్పిన్నర్లకి ర్యాంక్ టర్నర్ గా మారే అవకాశం అయితే మనకి 100% అయితే కనబడుతుంది. డే 2 లోనే మనకు తెలిసే 2 వికెట్లు కూడా కొంచెం అక్కడ వారికన్ టర్న్ అయితే లభించింది అతనికి. బట్ కేఎల్ రాహుల్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. స్టెప్ అవుట్ అయిండు, బాల్ అయితే జడ్జ్ చేయలేకపోయిండు, స్టెప్ అవుట్ అయిండు, స్టంప్ అవుట్ అయితే అయిండు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కేఎల్ రాహుల్ కు మరి టెస్ట్ హిస్టరీలోనే ఇది సెకండ్ టైం అట మరి అలా స్టంప్ అవుట్ అవ్వడం. 2024 బంగ్లాదేశ్ కి ఎగనెస్ట్ కాన్పూర్ లో అవుట్ అయిండు, మళ్ళీ ఇప్పుడు వెస్టిండీస్ కి ఎగనెస్ట్ ఈ మ్యాచ్ అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. జస్ట్ 2 times మే స్టంప్ అవుట్ అయితే అయిండు కేఎల్ రాహుల్. సో అలా చూసుకుంటే మరి కేఎల్ రాహుల్ కూడా చాలా బెటర్ రాణించిండు. సో పెద్ద 100 కొడుతున్నాం అనుకున్నాం మరి ఈ మ్యాచ్ లో కూడా, బట్ అలా అవుట్ అయినా చెప్పుకోవచ్చు. 38 అయితే కొట్టిండు, 5 4 ఒక 6 అయితే కొట్టిండు 70 స్ట్రైక్ రేట్ తోని. ఇక మరోవైపు ఎక్కడ కూడా తగ్గలేడు యశస్వి జైస్వాల్. లాస్ట్ మ్యాచ్ లోనే మిస్ అయిండు 100. సో దాని కసితో ఉన్నాడు, ఖచ్చితంగా 100% కసితో అయితే ఉన్నాడు. సో 173 కొట్టిండు 253 బాలలో, 22 4 అయితే కొట్టిండు 68 స్ట్రైక్ రేట్ తోని. చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే కనబడ్డది యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి. ఇక అండర్ 23 ఏజ్ లో మరి డాన్ బ్రాడ్మెన్ తర్వాత ఇతనికే ఎక్కువ 150s అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అలాంటి రికార్డ్ అయితే నెలకొల్పిండు. డాన్ బ్రాడ్మెన్ కి 8 ఉంటే యశస్వి జైస్వాల్ కి 5 ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం యశస్వి జైస్వాల్ 173 అయితే కొట్టిండు 253 బాల్లో, 22 4లతో 68 స్ట్రైక్ రేట్ తోని. మరి ఫైనల్ గా ఇతను ఎంత స్కోర్ చేస్తారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి రేపు ఖచ్చితంగా డే మొత్తం బ్యాటింగ్ అయితే చేస్తారు. మరి యశస్వి జైస్వాల్ ట్రిపుల్ సెంచరీ కొడతాడా, డబుల్ సెంచరీ ఆల్మోస్ట్ ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఏమైనా ట్రిపుల్ సెంచరీ కొడతారా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి యశస్వి జైస్వాల్ ఫైనల్ స్కోర్ ఎంత కొడతారా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ మీ యొక్క ఒపీనియన్ ని. ఇక నెంబర్ 3 అప్పుడు మనం చూసుకుంటే సాయి సుదర్శన్. అందరూ అన్నారు మరి ఇదే ఫైనల్ ఛాన్స్ సాయి సుదర్శన్ కి, ఇక్కడికి మంచిగా నడిస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది, లేదంటే కష్టమని అంటున్నారు అందరూ. సో ఫైనల్ గా చూసుకుంటే చాలా మంచిగా రాణించని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కు ముందు మాత్రం చాలా ప్రెజర్ అయితే ఉండేది అతని పైన, బట్ చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిన చెప్పుకోవచ్చు. 87 కొట్టిండు 165 బాలలో, 12 4 అయితే కొట్టిండు, బట్ సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ చూసుకుంటే చాలా మంచి ఇన్నింగ్స్ అయితే కనబడ్డది. ఇక తర్వాత శుభన్ గిల్ కొంచెం స్లో అయితే స్టార్ట్ చేసిండు, బట్ ఓవరాల్ చూసుకుంటే ఇతను కూడా క్రీజ్ లో అయితే ఉన్నాడు. 20 కొట్టిండు, 68 బాల్ అయితే తీసుకున్నాడు, 29 స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది, 3 4 అయితే కొట్టిండు. బట్ ఓవరాల్ చూసుకుంటే శుభన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి రేపు అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా 200 అయితే స్కోర్ చేస్తాడు. మరి శుభన్ గిల్ ఎంత స్కోర్ చేస్తాడు అనేది కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక వెస్టిండీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే తీసిన 2 వికెట్లు కూడా వారికనే తీసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే డే 1 రోజు వచ్చేసి కంప్లీట్ గా మన టీం ఇండియా డామినేట్ చేసింది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.